ఇప్పుడు మనం చూస్తున్నాం బిగ్ బ్రేకింగ్ న్యూస్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై వచ్చిన ఉరిశిక్ష తీర్పుపై అక్కడి తాత్కాలిక ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనస్ నడుపుతున్న తాత్కాలిక ప్రభుత్వం హసీనాపై వచ్చిన తీర్పు తరువాత ఆమెను భారత్ అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం హసీనాను బంగ్లాదేశ్కు అప్పగించడం భారత ప్రభుత్వానికి తప్పనిసరి బాధ్యతని స్పష్టం చేసింది. షేక్ హసీనా ప్రస్తుతం భారత్లోనే తలదాచుకుంటున్నారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చెలరేగడం, ఆ తరువాత ఉద్వాసనకు గురైన వెంటనే ఆమె భారత్కు వచ్చారు. 2024 ఆగస్టు 5వ తేదీన అక్కడ సైనిక తిరుగుబాటు, ఉద్యమకారులను తప్పించుకొని సరిహద్దులను దాటారు. భారత్లో అడుగుపెట్టారు. ఆమెకు భారత్ ఆశ్రయం ఇచ్చింది. అప్పటి నుండి ఆమె ఢిల్లీలో ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు పూర్తి రక్షణ కల్పిస్తోంది. షేక్ హసీనా అప్పగింతపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అయితే షేక్ హసీనా ఇంకా భారత్లో ఇంకొన్ని రోజులు ఆశ్రయం కావాలని కోరినట్టు తెలుస్తోంది. ఒకవేళ అది జరిగితే భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. అయితే మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం హసీనా తీర్పుపై అధికారికంగా స్పందించింది. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా మరియు మాజీ హోంమంత్రి అసాద్ ఉజ్జమాన్ ఖాన్ కమలాల్కు మానవత్వానికి వ్యతిరేక నేరాల కేసులో విధించిన ఉరిశిక్ష ఒక చారిత్రాత్మక తీర్పుగా చెప్పుకోవచ్చు. ఈ తీర్పు యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం దేశంలో అన్ని వర్గాల ప్రజలు శాంతంగా, నియంత్రణతో బాధ్యతగా వ్యవహరించాలని కోరింది. ఎటువంటి అల్లర్లు, రెచ్చగొట్టే ప్రవర్తన, హింసా చర్యలు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అందరికీ సూచించింది. భావోద్వేగాల పేరుతో ప్రజాశాంతి, భద్రతను భంగం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడకూడదని ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది. ప్రజాశాంతిని దెబ్బతీసే ఏ విధమైన అశాంతి, అల్లర్లు లేదా చట్టం వ్యవస్థను భంగం చేయడానికి చేసే ప్రయత్నాలను కఠినంగా అణిచివేస్తామని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసినట్లుగా మనకు తెలుస్తోంది.